వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం ఆగస్టు మంత్కి సంబంధించి ముఖ్య తేదీలు మరియు క్రీడా సంబంధిత అంశాలను తెలుసుకుందాము. సో ముందుగా ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అనే అంశం తరచూ చర్చించబడుతుంది. అందులో భాగంగా ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది దాదాపు 1992 నుండి జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, సపోర్ట్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ హెల్దియర్ ప్లానెట్. సో తల్లిపాలకు సంబంధించి ఇమ్యూనిటీ పరంగా కానివ్వండి, చాలా అంశాల ఆధారంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో జరుపుతారు. ఈ జరిపే సంస్థ ఏంటంటే వరల్డ్ అటెండెన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ఈ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచమంతా కూడా అవగాహన కోసం జరుపుతుంది, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. సో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మలేషియా. మరియు ఈ సంవత్సరం దాదాపు 120కి పైగా దేశాలు ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి జరపడం జరిగింది. WHO మరియు యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సంస్థలు సంయుక్తంగా ఈ సంస్థకి ప్రోత్సాహిస్తాయి, మద్దతు పలుకుతాయి. తల్లిపాల కేంద్రాలు ఇటీవల భారతదేశానికి విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రాజస్థాన్లో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, తల్లిపాలకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో ఒక తల్లిపాల కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరియు ఆగస్టు 1వ తేదీ మోస్ట్ ఇంపార్టెంట్ డే, ముస్లింలకు సంబంధించి అదేంటంటే ముస్లిం విమెన్ రైట్స్ డే. ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ సంవత్సరం ఉండే. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ అనే వ్యవస్థ ఇటీవల రద్దు చేయబడింది. ఎందుకంటే చాలా ఇస్లాం దేశాల్లో కూడా లేని వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఉంది, ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. అండ్ గుర్తుంచుకోండి, ట్రిపుల్ తలాక్ వ్యవస్థ మొత్తానికి కూడా రద్దు కాలేదు. ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్, తలాక్ 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 అనే వ్యవస్థ, ఏకకాలంలో ఉచ్చరించే తలాక్ వ్యవస్థ మాత్రమే ఇది రద్దు చేయబడింది. ఇటీవల పార్లమెంటు 2019 ఆగస్టు 1వ తేదీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ముస్లిం మహిళలకు సంబంధించి వివాహ సంబంధిత అంశాలలో పురుషులతో సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అలా ఈ ఆగస్టు 1, 2019 సంవత్సరంలో రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందడం ద్వారా అమల్లోకి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎవరైనా ట్రిపుల్ తలాక్, ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ చెప్తే కనుక అది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్గా పరిగణిస్తుంది ప్రభుత్వం. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు ఎలాంటి వారెంట్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేయవచ్చు. అండ్ దీని ద్వారా ఎవరైతే ఈ నేరానికి పాల్పడతారో వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ చట్టంలో. అలా ఆర్టికల్ 14 అందరూ సమానులే, మరియు ఆర్టికల్ 15(1) ప్రకారం నో సెక్స్ డిస్క్రిమినేషన్ అంటే లింగపరమైన వివక్ష ఉండకూడదు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది ప్రాథమిక హక్కుల్లో. అండ్ ఆర్టికల్ 25 మత స్వాతంత్ర హక్కు ఉంటుంది, మత స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ఎవరైనా మతాన్ని మార్చుకోవచ్చు, కానీ మతం ద్వారా వచ్చే లాభాల కోసం మాత్రం మతం మారకూడదు అని చెప్పేసి చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆగస్టు 7కి సంబంధించిన డే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం. 2015 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. అలా చేనేతకు సంబంధించిన అంశాలపైన ప్రజల్లో అవగాహన కల్పించాలి, చేనేత ఉత్పత్తులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆగస్టు 7వ తేదీ ప్రతి సంవత్సరం కూడా చేనేత దినోత్సవంగా జరుపుతున్నాము 2015 నుండి. ఈ సంవత్సరం 2020 6వ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు అంటారు, స్మృతి ఇరానీ గారు ఈ చేనేత దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రారంభించారు. అదేంటంటే దాదాపు ఒక యాప్స్ ఉన్నాయి, అదేంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ స్కీమ్. నేషనల్ హ్యాండ్లూమ్ స్కీమ్ అంటే ఏంటంటే చేనేత కార్మికులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఎవరిచే ప్రారంభించబడిందంటే స్మృతి ఇరానీ గారు. మరియు దాంతోపాటు చేనేత కార్మికుల యొక్క ఉత్పత్తి, మార్కెట్ సంబంధించిన అంశాల కోసం ఒక యాప్ వార్తలు నిలిచింది, అదేంటంటే మై హ్యాండ్లూమ్. సో దీనికి సంబంధించి చేనేతకు సంబంధించి ఏ సంవత్సరం మరియు అసలు ఏ సంవత్సరాన్ని చరిత్రలో పరిగణించి ఈ చేనేత దినోత్సవం జరుపుకుంటారు ఆగస్టు 7 అంటే 1905 సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన స్వదేశీ ఉద్యమం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఇప్పుడు కూడా మళ్ళీ స్వదేశీ ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 110 సంవత్సరాల తర్వాత ఈ చేనేతకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్వదేశీ ఉద్యమంలో మనకి చెరక ప్రధాన పాత్ర పోషించాయి. చెరక అంటే ఏంటంటే స్వదేశంగా నేసిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ధరించాలని చెప్పేసి చాలామంది కూడా ప్రముఖులు పాల్గొన్నారు. దానికి స్మారకంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం చేనేత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని అవార్డుల పురస్కారాన్ని కూడా ఇచ్చింది. దాదాపు కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఏ మహానుభావుని పేరు మీద ఈ అవార్డులను ఇస్తుంది అంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద చేనేత ఉత్సవాలకు సంబంధించి చేనేత అవార్డులను ఇస్తారు. అండ్ భారతదేశంలో చేనేత రంగం విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటారు, వెస్ట్ బెంగాల్. తెలంగాణ 2nd ప్లేస్లో ఉంది. అండ్ ఆగస్టు 9 మోస్ట్ ఇంపార్టెంట్ డే.
ఆదివాసీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా కూడా పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం ఏ రోజున అంటారు? ఆగస్టు 9 ప్రతి సంవత్సరం. అండ్ ట్రైబ్స్ అంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు. ట్రైబ్ అనే పదం ట్రైబస్ అనే రోమన్ పదం నుండి వచ్చింది, ఒక గుంపు అనే అర్థాన్ని ఇస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, లూయిస్ హెన్రీ మోర్గాన్ మొట్టమొదటిసారి ట్రైబులకు సంబంధించి, తెగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తన యొక్క రచన ఏన్షియంట్ హిస్టరీ సొసైటీ బుక్ అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో ఇచ్చారు. అండ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు భారతదేశానికి సంబంధించి తెగల పైన విశిష్టమైన అధ్యయనం చేశాడు. తను రాసిన పుస్తకం ట్రైబ్ రిలేటెడ్ ఇష్యూ ఏంటి అంటే ట్రైబ్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఇది కూడా చూడండి, 2 పుస్తకాలు. 2019 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఆదివాసుల భాషా సంవత్సరంగా ప్రకటించింది. ఆ సంవత్సరం అంతా కూడా అంతరించిపోతున్న ఆదివాసీలకు సంబంధించి, వారి భాషలకు సంబంధించి ప్రజల్లో అవగాహన చేపట్టాలి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అని చెప్పేసి ఒక అంశం ఉంది. అండ్ 2022 నుండి 2032 దాదాపు ఒక డికేడ్, ఈ 10 సంవత్సరాల పాటు కూడా ఆదివాసీల స్మారకంగా ఈ డికేడ్ ఫర్ ట్రైబ్స్ అనే నినాదంతో కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అండ్ ప్రస్తుతం దాదాపు 6,900 ఆదివాసీ భాషలు ఉన్నాయి. యునెస్కో గుర్తించింది ఆదివాసీ భాషల విషయంలో. ఈ ట్రైబల్ లాంగ్వేజ్ విషయంలో అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న ఆదివాసీల భాషలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సంస్కృతికి సంబంధించి పరిశోధన చేస్తుంది. అండ్ భారతదేశంలో దాదాపు చాలా ఆదివాసీ భాషలు ఉన్నాయి. ప్రపంచంలోని ఆదివాసీ భాషల్లో ఇప్పటి వరకు 2,400 భాషలు అంతరించిపోతున్నాయి అని నివేదిక కూడా చెప్పడం జరిగింది. అండ్ తెగల విషయానికి వస్తే భారతదేశంలో అత్యధికంగా జనాభా కలిగిన తెగలు ఏరియా అంటారు. ఎవరు అంటారు? అలా బిల్లులు అత్యధిక జనాభా కలిగిన తెగ. అండ్ జనాభా పరంగా మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటారు తెగల జనాభా పరంగా. సిక్కింలో రాష్ట్రం చాలా తక్కువ తెగల జనాభా ఉంటారు. పర్సెంటేజ్ తీసుకుంటే రాష్ట్రాల విషయంలో మిజోరాంలో తెగల జనాభా శాతం ఎక్కువ, మరియు పర్సెంటేజ్ విషయంలో చాలా తక్కువ తెగల జనాభా శాతం ఎక్కడ ఉంటుందంటే గోవా. అండ్ యూనియన్ టెరిటరీస్ విషయంలో తీసుకుంటే ఏ యూనియన్ టెరిటరీలో అత్యధిక తెగలు జనాభా ఉంటారు అంటారు? దాద్రా నగర్ మరియు డయ్యూ డామన్ ప్రాంతంలో. అత్యంత అల్పంగా ఉండే జనాభా శాతం తెగలకు సంబంధించి ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటారు? లక్షద్వీపులు. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎస్టీలే లేని రాష్ట్రాలు ఏవి అంటారు? పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాలు. అసలు ఎస్టీలు మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ తెగలే లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటారు? చండీగఢ్ మరియు ఢిల్లీ, పాండిచ్చేరి, ఈ 3 ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీలు అసలు ఎవరు కూడా ఉండరు. అండ్ ఎస్టీలకు లోక్సభలో 47 స్థానాలు కేటాయించబడ్డాయి. ఎస్సీలకు దాదాపు 84%, అంటే రిజర్వేషన్ విషయంలో వీరిని కంపేర్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 330 కానివ్వండి, ఆర్టికల్ 332 ద్వారా వీరికి రిజర్వేషన్స్ చట్టసభలో కూడా కల్పించబడ్డాయి. సో ఆర్టికల్ 338 ప్రకారంగా ఎస్సీ ఎస్టీల కోసం కమిషన్స్ కూడా ఉంటాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ట్రైఫెడ్ సంస్థ తెగలకు సంబంధించి మార్కెటింగ్ కానివ్వండి, వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించి చాలా వరకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా గారు 1987-88 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో ఈ ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు? సో ఆ యాక్రోనిమ్ ఏంటంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆగస్టు 6వ తేదీతో ఈ సంస్థకి కూడా 33 సంవత్సరాలు పూర్తి అని చెప్పేసి కూడా ఒక వార్త నిలిచింది. అండ్ ఆగస్టు 12 మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ ఎలిఫెంట్స్ డే. ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, వన్యప్రాణి సంరక్షణకు కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి ఎలాంటి ప్రముఖ తేదీ ఉన్నా కూడా చూడండి. ఎలిఫెంట్స్, ఏనుగులకు సంబంధించి ఒక డే ఉంటుంది, వరల్డ్ ఎలిఫెంట్స్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12వ తేదీన. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఆధారంగా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. దాదాపు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో భారతదేశంలో ప్రతి సంవత్సరంలో 500 మంది మానవులు చనిపోతే ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో 100 ఏనుగులు కూడా ప్రాణాలు వదులుతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలా భారతదేశంలో ఇప్పటి వరకు 30కి పైగా ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఏషియా ఏనుగులే దాదాపు 30,000 ఏనుగులు భారతదేశంలో ఉన్నాయి. అండ్ ఇటీవల ఎనిమల్స్ ఆర్ ఎలిఫెంట్స్ నాట్ కమోడిటీస్ అనే ఒక పుస్తకం కూడా ఎలిఫెంట్స్ పైన వార్తల్లో నిలిచింది. ఎలిఫెంట్స్ నాట్ కమోడిటీస్. అండ్ ఈరోజు క్రీడలు, ఆగస్టు మాసానికి సంబంధించి క్రీడల విషయాన్ని తెలుసుకుందాం. సో క్రీడల్లో కొన్ని ప్రముఖమైన అంశాలు ఉన్నాయి. అవేంటంటే ఆగస్టు 29న ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకు అంటే చరిత్రలో ప్రముఖుడు, భారతీయుడు, హాకీ దిగ్గజం
ధ్యాన్ చంద్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాము. ఆ తేదీన భారత రాష్ట్రపతి అవార్డు పురస్కారాన్ని కూడా ఇస్తారు. క్రీడల్లో చాలా వరకు ప్రతిభ కనపరిచిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో ద్రోణాచార్య కానివ్వండి, ధ్యాన్ చంద్ కానివ్వండి, మరియు గురువులకు ఇచ్చే అవార్డు ఏంటంటే ద్రోణాచార్య, మరియు క్రీడాకారులకు అర్జున పురస్కారము, ఖేల్ రత్న, ఇవన్నీ ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు. అలా ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆగస్టు 29వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐపీఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2020 సంవత్సరంలో ఐపీఎల్ 13th ఎడిషన్ మార్చిలో జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలు, COVID-19 లాక్డౌన్ కారణంగా ప్రపంచమంతా కూడా అన్ని క్రీడలు కూడా స్తంభించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఐపీఎల్కి సంబంధించి UAEలో 13th ఎడిషన్ గేమ్స్ జరుగుతాయని ఐపీఎల్ పాలక మండలి మరియు BCCI ఇటీవల చెప్పడం జరిగింది. UAEలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరియు ఈ సంవత్సరం UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 3 క్రికెట్ స్టేడియాలు, అవి గుర్తుంచుకొని, ఎందుకంటే 3 ఉన్నాయి వార్తల్లో కాబట్టి వాటి గురించి అడుగుతారు, షార్జా, దుబాయ్, అబుదాబి. సో ఇప్పటి వరకు విదేశాల్లో అసలు ఐపీఎల్ జరిగిందా అంటారు. ఇప్పటి వరకు ఒకే ఒక ఐపీఎల్ విదేశాల్లో జరిగింది, అది 2వ ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈసారి అవుట్ సైడ్ ఇండియాలో 13th ఐపీఎల్ జరుగుతుంది, అంటే భారతదేశం బయట 2వ ఐపీఎల్. ఇది కూడా ఇంపార్టెంట్. లూయిస్ హామిల్టన్, ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఫార్ములా 1 క్రీడకు సంబంధించి లూయిస్ హామిల్టన్ గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఫార్ములా 1 రేసర్, ఇటీవల బ్రిటిష్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. 7th టైం బ్రిటిష్ గ్రాండ్ ప్రీ గెలిచిన ఏకైక ఆటగాడు ఫార్ములా 1 రేసర్ లూయిస్ హామిల్టన్. 7వసారి గెలుచుకున్నాడు. చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి ఫీట్ని సాధించలేదు. మరియు ఇండియా ఇటీవల స్క్వాష్ వరల్డ్ టోర్నమెంట్, విమెన్కి సంబంధించి మహిళా స్క్వాష్ వరల్డ్ టోర్నమెంట్ నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. అంటే భారతదేశము ప్రపంచ స్క్వాష్ క్రీడాకారులకు సంబంధించి ఇటీవల ఆడము అని చెప్పారు అధికారికంగా. దానికి సంబంధించి 2020 డిసెంబర్ 15న జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో ఆ వరల్డ్ కప్ నుండి ఇండియా టీం ఎందుకు వైదొలుగుతోంది అంటే ల్యాక్ ఆఫ్ టైం, అంటే ప్రాక్టీస్ కోసం సమయం దొరకకపోవడము, మరియు లాక్డౌన్ పరిస్థితుల కారణము, మరియు ఇటీవల కాలంలో COVID-19 పరిస్థితుల కాలము, ప్రాక్టీస్ సంబంధించిన అంశాల ఆధారంగా స్క్వాష్ వరల్డ్ విమెన్ ఛాంపియన్షిప్ నుండి భారతదేశం వైదొలుగుతున్నట్టుగా స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చెప్పింది. స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే స్క్వాష్ క్రీడకు సంబంధించి అత్యున్నత సంస్థ. ఒక్కొక్క క్రీడకు ఒక్కొక్క సంస్థ ఉంటుంది. BCCI అని, హాకీకి సంబంధించి ఒక సంస్థ అని, అలా స్క్వాష్కి సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ. ఇది అధికారికంగా ప్రకటించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం దాని యొక్క చీఫ్, స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎవరు అంటారు, సో దేవేంద్రనాథ్ సారంగ్ గారు. అండ్ ICC 2020 వరల్డ్ కప్, గుర్తుంచుకోండి, ప్రపంచ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో క్రికెట్ టోర్నమెంట్ కూడా ఇటీవల వాయిదా వేయడం జరిగింది. 2020లో జరగాల్సిన, ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ప్రపంచ కప్ 2020 ఓవర్ క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది 2022 సంవత్సరానికి. గుర్తుంచుకోండి, 2020 నుండి 22 సంవత్సరానికి. అండ్ 2021లో జరగాల్సిన ప్రపంచ కప్ యాజ్ యూజువల్గా జరుగుతుంది. అండ్ 2022లో మాత్రము ఆస్ట్రేలియా జరుగుతుంది. అండ్ 2021 హోస్ట్ ఆతిథ్య దేశం ఏది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా, ఇండియా ICC వరల్డ్ 2020 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇస్తుంది. సో అలా రానున్న 3 ఏళ్ల పాటు కన్సిక్యూటివ్గా ప్రపంచ కప్లు జరగబోతున్నాయి క్రికెట్ సంబంధించి. అండ్ 2023లో 50 ఓవర్ల 1 డే క్రికెట్ మ్యాచ్ సంబంధించి వరల్డ్ కప్ కూడా జరగబోతుంది. అండ్ లారా మార్ష్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల క్రికెట్కి వీడ్కోలు ప్రకటించిన ఒక క్రీడాకారిణి, బ్రిటన్ దేశానికి సంబంధించి. సో ఇంగ్లాండ్ స్పిన్నర్, సో ఇంగ్లాండ్ క్రీడాకారిణి ఇటీవల లారా మార్ష్ వార్తలు నిలిచారు. ఎందుకు అంటారు, క్రికెట్ జీవితానికి ఇక వీడ్కోలు పలికాను, క్రికెట్ కెరియర్కి అని చెప్పారు. అండ్ 2017 1 డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్ టీం గెలిచింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రధాన పాత్ర వహించిన క్రీడాకారిణి ఎవరంటే లారా మార్ష్ గారు. అండ్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అని తరచు భారతదేశంలో ఫిట్నెస్ సంబంధించి కార్యక్రమాలను ఇటీవల కేంద్ర క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ తీసుకొస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ యూత్ అఫైర్స్ ఎవరు అంటారు, కిరణ్ రిజిజు గారు. ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ని ఏ తేదీల మధ్యలో జరిపారు అంటారు, ఆగస్టు 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు లాంగ్ క్యాంపెయిన్ అన్నట్టు, ఒక అవగాహన ప్రతి వ్యక్తికి సంబంధించి, వ్యాయామానికి సంబంధించి, ఫిట్నెస్ పైన భారతీయులందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే యువత ఫిట్గా ఉంటే దేశం ఫిట్గా ఉంటుంది అని ఫస్ట్ నుండి కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్
చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పటికి కూడా క్రికెట్ చరిత్రలో గుర్తుండే ఒక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. ఇటీవల ఆగస్టు 15వ తేదీన క్రికెట్ ప్రపంచానికి, క్రికెట్ క్రీడా జీవితానికి వీడ్కోలు ప్రకటిస్తున్నట్టుగా వార్తలు నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశానికి ఐసీసీ నిర్వహించే అన్ని రకాల కప్పులను గెలిచిన ఏకైక వరల్డ్ కెప్టెన్. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన కప్లను గెలిచిన కెప్టెన్ ఎవరు లేరు ఎక్సెప్ట్ మహేంద్ర సింగ్ ధోని. ఇటీవల భారతదేశానికి ఐసీసీ సంబంధించి అన్ని వరల్డ్ కప్లను గెలిచిన క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని భారతదేశ అత్యున్నత కెప్టెన్ క్రీడా జీవితానికి వీడుకోలు పలికాడు క్రికెట్కి. అండ్ అదే తేదీన తన యొక్క అనుచరుడు సురేష్ రైనా కూడా క్రికెట్కి వీడుకోలు ప్రకటించడం జరిగింది. సో మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్ డైనమైట్గా ప్రసిద్ధి చెందారు, ధనాధన్ ధోనిగా ప్రసిద్ధి చెందాడు. మరియు సురేష్ రైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, లెఫ్ట్ హ్యాండ్. ఇద్దరు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి ఐపీఎల్కి కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల చేతన్ చౌహాన్ క్రీడా రంగానికి సంబంధించి, క్రికెట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి మాజీ క్రికెటర్. దాదాపు 40కి పైగా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అండ్ దాదాపు 7 వన్డే క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడాడు. అండ్ ఇటీవల బీజేపీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా ఉన్నాడు కొన్నేళ్ల నుండి. బీజేపీ ప్రసార సాధకానికి కానివ్వండి, మరియు బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల చనిపోయాడు కరోనా బారిన పడి. సో కోవిడ్-19 బారిన పడి మరణించిన క్రికెట్ క్రీడాకారుడు మరియు బీజేపీ ముఖ్య వ్యక్తి మరియు యూపీ మంత్రి ఎవరు అంటారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు, చనిపోయారు చేతన్ చౌహాన్. తన యొక్క మృతికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సంతాపం వ్యక్తం చేశాడు. అండ్ ఫుట్బాల్కి సంబంధించి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు సాయ్ అంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారతదేశంలో ఫుట్బాల్ క్రీడపై చిన్నారులకి అవగాహన కల్పించాలి, చిన్నారులందరినీ కూడా ఫుట్బాల్ క్రీడకు సంబంధించి ఆకర్షితులుగా మార్చాలి, ఆకర్షింపచేయాలని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఈ పాఠశాల అనే పేరుతో. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఐపీఎల్ ఈ సంవత్సరం జరుగుతున్న 13వ ఎడిషన్ ఐపీఎల్కి, ఇండియన్ ప్రీమియర్ లీగ్కి స్పాన్సర్ వివో వైదొలిగింది, చైనాకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ. దీని స్థానంలో ఈ సంవత్సరము డ్రీమ్ 11 రావడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఆంజెలా బక్స్టన్ ఇటీవల ఫార్మర్ టెన్నిస్ క్రీడాకారిణి మరణించడం జరిగింది. మరణించిన వ్యక్తుల్లో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రోహిత్ శర్మ భారతదేశం నుండి క్రీడా జీవితానికి సంబంధించి చాలా వరకు కూడా క్రీడా రంగానికి సంబంధించి, క్రికెట్కి సంబంధించి చాలామంది తెలుసు. ఇటీవల రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇటీవల ఓక్లే అనే సన్ గ్లాసెస్ కూడా అంబాసిడర్గా నియమితులవారు. అండ్ భాస్కర్ మైటీ మోస్ట్ ఇంపార్టెంట్, ఫార్మర్ ఇండియా గోల్ కీపర్ సంతోష్ ట్రోఫీలో తను చాలా వరకు కూడా తన యొక్క ఇంపార్టెన్స్ చూపించాడు. ఇటీవల చనిపోయాడు. ఫుట్బాల్ క్రీడాకారుడు గుర్తుంచుకోండి, సంతోష్ ట్రోఫీ అనగానే ఫుట్బాల్ అని గుర్తుంచుకోండి. మరియు ఈ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా వర్చువల్గా జరిగింది. చరిత్రలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు కానివ్వండి, క్రీడా పురస్కారాలు అన్నీ కూడా ఈసారి వర్చువల్గా జరిగింది, చరిత్రలో మొదటిసారి. సో ధ్యాన్ చంద్ జన్మదినాన్ని హాకీ జ్ఞాపకంగా ఇస్తారు రాష్ట్రపతి చేతుల మీద. ఈ సంవత్సరం 5 క్రీడాకారులకి ధ్యాన్ చంద్ పేరు మీదుగా మనకి ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు పొందారు. మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది వ్యక్తులు ఈరోజు చూడండి. రోహిత్ శర్మ క్రికెట్కి సంబంధించిన కీలకమైన వ్యక్తి, మరియు వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ క్రీడలో సంబంధించి తనకంటూ గుర్తింపు ఉంది. మరియు మణికా బత్రా తను పారాలింపిక్ సంబంధించి క్రీడాకారిణి, మరియు రాణి రాంపాల్ హాకీకి సంబంధించి, మరియు మరియప్పన్ తంగవేలు అని గుర్తుంచుకోండి. ఇతను మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే పారాలింపిక్స్. సో హ్యాండిక్యాప్డ్ అనకూడదు, పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి పారాలింపిక్స్ జరుగుతాయి. తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి మరియప్పన్ తంగవేలు కూడా తెలుసుకున్నారు. ఈ సంవత్సరం 5 వ్యక్తులకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు ప్రదానం చేయనుంది. అండ్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇటీవల 2020కి సంబంధించి ఎవరు గెలిచారు అంటారు. 6th టైం కెరీర్లో వరల్డ్ గెలిచాడు. తను ఏంటంటే రోనీ ఒసులివియన్. మనకు క్రీడలకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.